నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. జానకీదేవి గారే మంగా మేడం గారని నాకు, జైసారుకు, వారి ఫ్యామిలీ మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం నీకు చారుకేసుకి ముందే తెలిసినా ఏమీ తెలియనట్టు నా దగ్గర నాటకం ఆడతారా? పైగా ఫ్యాన్లు పడిపోతాయని నన్నే భయపెడతారా? క్షమించండి, నిజం చెప్తే మీకు శాపం తగులుతుందని ప్రసాద్ గారు, చంద్రికా మేడంలు నిన్ను అలా మభ్యపెట్టారు కదూ. నాకంతా తెలిసే వాళ్ళు ఈ రోజు సారి చేతులు అయిపోయారు. మనకు ఇల్లు కట్టించిన మంగా మేడం గారికి మనం ఇల్లు అతికిచ్చాం. సాక్షాత్తు జైసార్ పిల్లలైన అభిదివ్యలను ఎవరో పిల్లలనుకున్నాం. నిజం తెలిసి నువ్వు, కళ్ళున్నా చూడలేని గుడ్డివాడిగా నేను ఎన్ని తప్పులు చేశాం మీనాక్షి. అవునండి, క్షమించరాని తప్పులు చేశాం. వాటన్నిటికీ మనం శిక్ష అనుభవించాలి. ఆ తర్వాత ముందు నువ్వు అభిబాబు, దివ్యమ్మల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసాయి. తీసుకురావడానికి అసలు వాళ్ళు ఎక్కడున్నారని మేడం గారిని వెతకడానికి వెళ్లారు. అయ్యో, మేడం గారికి ఇలా అయ్యిందని తెలియక ఎక్కడెక్కడ వెతుకుతున్నారో పాపం. సర్లే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చారుకేస హాస్పిటల్కి వచ్చేసేయండి. ఇదిగో, వచ్చే దారిలో మీకు ఆ పిల్లలు కనిపిస్తే నాకు కాల్ చేసి మీ కూడా తీసుకురండి. అలాగేనండి. ఏమండి, అక్కడ మీరు జాగ్రత్త. చంపేస్తాను మళ్ళీ నువ్వు ఆ మాట అన్నావంటే. పెట్టే ఫోన్. ఒరేయ్ చారుకేశా, మీ నాన్నగారికి మొత్తం విషయం తెలిసిపోయింది. మంగా మేడం గారితో సహా ఆ కుటుంబం అంతా హాస్పిటల్లో ఉన్నారట. మనల్ని కూడా రమ్మని మీ నాన్నగారు చెప్పారు. నాన్నగారికి ఏం కాలేదు కదమ్మా, క్షేమంగానే ఉన్నారు కదా. మీ నాన్నగారికి ఏం కాలేదురా, మంగా మేడం గారే స్పృహ తప్పి పడిపోయారట. మనం అక్కడికి వెళ్ళాక ఎన్ని అక్షింతలు పడతాయో ఏమిటో. సరే పద, వెళ్దాం పద. మేడం, ఏంటి చారి, పిల్లల్ని తీసుకురమ్మని మీనాక్షితో చెప్పావా? ఫోన్ చేశాను మేడం. మంగా మేడం గారు ఇంకా ఇంటికి రాలేదని పిల్లలు కంగారు పడి వెతకడానికి వెళ్లారటండి. అయ్యయ్యో, పసిపిల్లలు వాళ్ళమ్మ కోసం ఎక్కడైనా వెతుకుతున్నారో ఏమో. మీరేం కంగారు పడకండి మేడం. తొందరపడి ఈ విషయం జైసార్కి చెప్పకండి. నేను వెళ్లి పిల్లలు ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. త్వరగా వెళ్లి తీసుకురా చారి. అలాగే మేడం, జాగ్రత్త అండి. అయ్యో, ఇదేంటి చంద్రిక, తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు? మంగింట్లోకి వెళ్ళిందేమో చూసిరండి.
మంగింటి డోర్ కూడా వేసిందే. అందరు ఎక్కడికి వెళ్ళారు? అదే అర్థం కావట్లేదు పౌడరు. నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి జై మంగ గురించి విషయం రాబట్టడానికి చారీతో మంగని వెతకడానికి ఎటూ వెళ్లాడు. మా ముసల్ది వదిన ఇంకెటో వెళ్లారు. మంగన్ చూశానని ఆ ఏసీపీ జైకి ఫోన్ చేశాడని, మంగని టిప్పర్తో గుద్దించానని నిత్య మనతో చెప్పింది. మనమేమో పిల్లల్ని అనాథాశ్రమంలో చేర్పిద్దామని వచ్చాం. ఇక్కడ చూస్తే ఎవరు లేరు. ఏమీ అర్థం కావట్లేదు పౌడరు. నాకంతా అర్థమైంది చంద్రిక. నిత్య మనల్ని చీట్ చేస్తుందేమనిపిస్తుందా? అది మనల్ని ఎందుకు చీట్ చేస్తుంది పౌడరు? మంగన్ చూశానని ఆ ఏసీపీ జైకి చెప్పాడనే నిత్య చెప్పింది కదా. అలాంటప్పుడు నిత్య యాక్సిడెంట్ చేస్తే ఆ విషయం పోలీసులకు తెలియకుండా ఎట్టుంటుందా? పోలీసులు ఎంక్వైరీ చేయకుండా ఉంటారా? చనిపోయింది మంగన లేక మరొకరా అని వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? తెలిస్తే ఎవరు యాక్సిడెంట్ చేశారో విచారించరా? చనిపోయింది మంగే అయితే ఈ పాటికి టీవీలో బ్రేకింగ్ న్యూస్ రాదా? ఇదంతా తెలుసుకోకుండా పరుగు పరుగునొచ్చాం ఎర్రి పుష్పాలాగా. కరెక్టే పౌడరు. అసలు నిత్య చంపింది మంగనా మరొకర్నా? ఎవరిని చూసి ఎవరనుకుందో మధ్యలో మనం ఇరుక్కుపోయేలా ఉన్నామే. ముందు నిత్య దగ్గరికి వెళ్దాం. తను ఎవరిని చంపిందో క్లారిటీగా కనుక్కుందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏమో అనుకున్నాను గాని నీ బుర్ర పాతరసల్లా పనిచేస్తుంది పౌడరు. మత్తులో జైకి మంగ బ్రతికే ఉందని చెప్తే చెప్పావు గాని ఇప్పుడది చచ్చిందో లేదో కనుక్కోవాలని క్లారిటీ ఇచ్చావు. పద నిత్య దగ్గరికి వెళ్దాం. పద పద. డాక్టర్, తనకెలా ఉంది? కాన్షియస్లోకి వచ్చిందా? ఏమైనా చెప్పిందా? వెయిట్ సార్, ముందు మీరు విషయం చెప్పండి. అంతకుముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఐ మీన్ తలకి బలమైన దెబ్బ లాంటిది ఏమైనా తగిలిందా? జరిగింది డాక్టర్. 8 years బ్యాక్ చాలా పెద్ద ప్రమాదం జరిగింది. తను చనిపోయిందని అంతా అనుకున్నాం, కానీ గతం మర్చిపోయిందని మాకెవ్వరికీ తెలీదు. తన స్కల్పై చాలా పెద్ద దెబ్బే తగిలినట్టుంది. బ్రెయిన్ స్కాన్ చేయించాం. చాలా న్యూరాల్స్ యాక్టివేట్లో లేవు. 2-3 చోట్ల బ్లడ్ క్లాట్ కూడా అయింది. అంటే డాక్టర్ తను గతాన్ని దాదాపుగా మర్చిపోయింది. ఆ మెమరీస్ని గుర్తు చేసే న్యూరాన్స్ యాక్టివ్గా లేనందువల్ల జరిగింది ఎప్పటికీ తనకు గుర్తుకు రాకపోవచ్చు. ఏమంటున్నారు డాక్టర్? మా మంగకి ఎప్పటికీ గతం గుర్తుకు రాదా? అవును మేడం, మీరు బలవంతంగా ఆమెకు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తే అది తన ప్రాణానికి ప్రమాదం. మెదడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్ళొచ్చు. డాక్టర్, దానికి ఏ ట్రీట్మెంట్ లేదా? ఇంత అడ్వాన్స్ సైన్స్ కూడా ఏం చేయలేదా? డెడ్ అయిన న్యూరాన్స్ని షాక్ ట్రీట్మెంట్తో యాక్టివేట్ చేయొచ్చు, బట్ అది చాలా రిస్క్తో కూడుకున్నది. అప్పుడు కూడా బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు. ఎలా డాక్టర్ ఇది? 8 ఏళ్లుగా తను లేదని బాధపడ్డావు.
ఇన్నాళ్ళు నా కొడుకు ఒక్కరోజు ఒక్క క్షణం కూడా ఆనందంగా లేడు. ఎన్ని పూటలు పస్తులున్నాడు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు నా కళ్ళారా చూశాను. దేవుడి దయ వల్ల తను ప్రాణాలతో ఉందని సంతోషించాం. ఇప్పుడేమో మీరు తనకు గతం గుర్తుకు రాదు అంటున్నారు. కట్టుకున్నవన్నీ గుర్తుపట్టలేకపోతే ఎలా? ప్రయోజనము ఉండదు. దూరమైన నా మనవడు మనవరాలు కలుసుకోవాలని నేనింకా ప్రాణాలతో ఉన్నాను. కలవడం అంటే ఇలాగా? ఇది చూడ్డానికి నేనింకా బతికున్నానా? అయ్యో దేవుడా, ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు? ఐఎమ్ సారీ మేడం, ఇక ఆ దేవుడే దయ చూపించాలి. ఆ దేవుడి సన్నిధిలోనే కదా వీళ్ళు కలుసుకున్నారు. ఆ దేవుడే కదా వీళ్ళని కలిపాడు. దయ చూపే దేవుడే అయితే పరిస్థితి ఎంతవరకు ఎందుకు తీసుకొస్తాడు? ఇంకా ఎందుకు శిక్షిస్తాడు? జూనియర్ జై రాబోతున్నాడు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అన్నా. చెప్పినట్టే తిరిగి వచ్చాం. కానీ నాపై అంత కోపం ఎందుకు మంగా? నన్నే గుర్తుపట్టవా?
మన గతం ఏమైనా పీడకల మర్చిపోవడానికి మరణాన్ని జయించి వచ్చిందానివి నీ మెదడుని తెరవలేవా మంగా? జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోలేవా? నీ ప్రాణాన్ని, నీ శ్వాసని గుర్తుపట్టలేవా? అమ్మ మంగ, వింటున్నావా తల్లి? నీకోసమే కొట్టుకుంటున్న వాడి గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? మమ్మల్ని గుర్తుపట్టలేకపోయినా పర్వాలేదు, కనీసం నీ భర్తనైనా జ్ఞాపకం చేసుకోమ్మా. కళ్ళు తెరిచి వాడితో చెప్పమ్మా, వాణ్ణి మర్చిపోలేదని చెప్పు. అమ్మా, నిన్ను చూసిన సంతోషం ఇంకా కళ్ళల్లో మెదులుతుండగానే కన్నీళ్లతో ఆ సంతోషాన్ని కప్పేసవేంటి మంగ? నీకు మా అందరినీ నవ్వించడమే కదా తెలిసింది. ఎప్పటి నుంచి ఏడ్పించడం నేర్చుకున్నావు? అమ్మా అమ్మా, కళ్ళు తెరిచి జయ కన్నీళ్లు తోడవమ్మా. ఒక్క మాట వాడితో చెప్పు, గుర్తున్నావని చెప్పమ్మా. బాబుగారు, కల్పన మేడం, జై గారికి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీల పడిపోతే ఎలా? ఇప్పుడు ఓదార్పు కావాల్సింది స్పృహ లేని మంగగారికి కాదు, ఆమె కోసం బాధపడుతున్న జై గారి కోసం. వెళ్ళి ఓదార్చండి ప్లీజ్. అంతా తెలిసి వాణ్ణి ఎలా ఓదార్చమంటావు బాబు? ఏమని చెప్పి ఓదార్చమంటావు? నా మంగ నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు జేజీ అని వాడు అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పేది? ఎలా వాడి కన్నీళ్లు తుడిచేది? మంగ లేదనుకున్న కొత్తలో జై రోజు ఏడ్చేవాడు. కలత నిద్రలో మంగ మంగ అంటూ కలవరించేవాడు. మంగ లేదని కన్నీళ్లు పెట్టుకునేవాడు. చిన్న పిల్లవాడిని మభ్యపెట్టినట్టు మంగ ఎక్కడికి పోలేదు నాన్న, త్వరలో తిరిగొస్తుందని చెప్పి ఓదార్చేవాళ్ళు. నిజంగానే మంగ తిరిగొచ్చింది, కానీ కల్పన మేడం, ప్రాబ్లం నాకు అర్థమైంది. సొల్యూషన్ దొరుకుతుందన్న హోప్ ఉంది. ఒక పోలీస్గా, ఒక ఫ్రెండ్గా జై గారిని నేను కన్సల్ట్ చేయలేను. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీరే జై గారిని ఓదార్చాలి. తను ఎంత త్వరగా ఈ దుఃఖం నుంచి తేరుకుంటాడో అంత త్వరగా మంగ గారిని రికవరీ చేసుకోగలడు. ప్లీజ్ మీరు వెళ్ళండి. ఐఎమ్ సారీ మంగ గారు, మీ కథ విన్నాక మీరు జై గారి కోసం చావుని జయించి వచ్చారని తెలుసుకున్నాను. మీ స్పిరిట్కి
దండం పెడుతున్నాను. ఇంకా ఫైట్ చేయండి మేడం. మీ భర్త గుర్తుకొచ్చేంత వరకు మీ మెదుగుతో పోరాడండి. మీ వెనక మీ ఫ్యామిలీ మొత్తం ఉంది. గెట్ వెల్ సూన్ మేడం, గెట్ వెల్ సూన్.